వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద చాలా విస్తారంగా చూపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు గండిపేట, హిమాయత్ సాగర్ కూడా కంప్లీట్‌గా జలాశయాలు నిండిపోయిన ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో గండిపేటలో 10 గేట్లకు మేర ఎత్తివేయడం జరిగింది. అండ్ హిమాయత్ సాగర్‌లో ఈరోజు ఉదయానికి 4 గేట్లు ఎత్తి నీటినైతే ఎగువకు వదులుతా ఉన్నారు. సో ప్రస్తుతం మనం మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. కంప్లీట్‌గా వాటర్ చూస్తా ఉన్నాం. ఏ విధంగా కనిపిస్తున్నాయంటే కంప్లీట్‌గా కూడా ప్రవాహం అనేది కనిపిస్తూ ఉంది. ఏదైతే ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మొన్న గతంలో వచ్చిన వరదలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి కూడా హైదరాబాద్ మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసిన సినారియో కనిపించింది. కంప్లీట్‌గా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మునిగిపోయిన సినారియో చూసాం. సో అదే క్రమంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి అప్పుడు కురిసిన వర్షాలకి తేడా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకి ఏదైతే ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే కొన్నేళ్ల తరబడి సేవలు అందించిన ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు కాస్త మొన్న కురిసిన వర్షాలకి బలహీనపడి చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది. సో ఇది రవాణాకు ఇక పనికిరాదు అంటూ కూడా అధికారులు తేల్చి చెప్పడంతో దీన్ని అయితే కూల్చివేయడం జరిగింది. కంప్లీట్‌గా కూడా దీనిపై ఎటువంటి రాకపోకలు లేకుండా చుట్టూ కూడా బ్యారికేడ్స్ పెట్టి దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ నాట్ ఈవెన్ మనుషులు కూడా ఇటు నుంచి అటు దాటడానికి కూడా పోలీసులు అయితే అనుమతించడం లేదు. ఎందుకంటే మనం విజువల్స్‌లో చూస్తా ఉన్నాం. సగం రోడ్డు కనిపిస్తుంది. సగం కూడా మొత్తం కూడా వాటర్ కనిపిస్తా ఉందండి. ఏ స్థాయిలో బ్రిడ్జ్ దెబ్బతినిందో, ఎంత బలహీనపడిందో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకి ఆ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో మనకు అక్కడ క్లియర్ కట్‌గా మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎగువ నుంచి కొట్టుకొచ్చిన చెత్త మొత్తం కూడా అక్కడ ఇరుక్కోవడం జరిగింది. కంప్లీట్‌గా కూడా అదంతా కూడా ఆ హైట్ వరకు సుమారుగా ఈ బ్రిడ్జ్ నుంచి మరో 10 ఫీట్ల హైట్ మేర కూడా వాటరు ఫ్లోట్ అయిన సినారియో కనిపించింది. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో ఎత్తిన 4 గేట్ల ప్రవాహానికి ప్రస్తుతం మూసీ రివర్ అయితే ఉగ్రరూపం దాల్చినట్టు కనిపిస్తుంది. అంత ప్రవాహం అయితే వెళ్తూ ఉంది. కంప్లీట్‌గా బ్రిడ్జ్‌ని ఆనుకొని బ్రిడ్జ్‌కి ఏదైతే రవాణా వెహికల్స్ వెళ్తాయో అవన్నీ కూడా అంతరాయం కలిగింది. సో చుట్టూ కూడా రాకపోకలు బంద్ చేయడం జరిగింది. ఎక్కడ ఈ బ్రిడ్జ్ కూలిపోయి ఎలా అయినా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందా అనే నేపథ్యంలో కంప్లీట్‌గా కూడా దీన్ని మూసివేయడం జరిగింది. చుట్టూ కూడా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో రోడ్డుని బ్లాక్ చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్‌లో చూస్తే అధికారులు మనుషులని కాదు ఎవరు ఇక్కడికి రాకుండా వారిని అక్కడే రోడ్డుకి సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో వారిని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రవాహం ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా మనుషులు వెళ్ళినా పొరపాటున జారి పడినా పెద్ద ప్రమాదం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అధికారులు వాళ్ళందరినీ కూడా ఇట్లా మూవ్ చేసే బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరినీ కూడా. సో ఇక్కడ ఉన్న సినారియో ఎలా ఉందంటే ప్రస్తుతం ఎత్తిన 4 గేట్ల ప్రవాహానికి ఇదంతా కూడా వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. మనం ఇక్కడ విజువల్లో చూసుకుంటే ప్రవాహ తాకిడి సుమారుగా 4 గతంలో కురిసిన వర్షాలకి గండిపేట గేట్స్ అయితే వదలలేదు, స్టోరేజ్ చేసుకోవడం జరిగింది, హిమాయత్ సాగర్ వదలడం జరిగింది. కానీ ఇప్పుడు కురుస్తున్న ఈ మోంతా ఎఫెక్ట్ అయితే హైదరాబాద్పై చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో గండిపేటలో సుమారుగా 10 గేట్లను పైగా వాటర్ని దిగువకు వదలడంతో అక్కడి నుంచి హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తి వదలడంతో ఈ మూసీ రివర్ ఏదైతే ఉందో కంప్లీట్గా కూడా ఒక పాత రూపం ఏదైతే గత నెల రోజుల క్రితం చూసిన ఉగ్రరూపం అయితే మళ్ళీ దాల్చింది. కంప్లీట్గా కూడా భారీ ప్రవాహం అయితే ప్రవహిస్తూ ఉంది. చుట్టుపక్కల స్థానికులు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందా, ఎప్పుడు ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటుతుందా అనే అనుమానం వస్తుంది. ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే ఏదైతే రివర్కి ఆనుకొని ఏదైతే మూసీ నదికి ఆనుకొని చిన్న చిన్న కుటీరాలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది కూడా గుడిసెలు వేసుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారిగా అకస్మాత్తుగా వరదలు వచ్చిన క్లౌడ్ బస్ట్ లాంటి వర్షాలు పడ్డ ఒక్కసారి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఒక్కసారిగా గేట్లు ఎత్తి ఇవన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఒక్కసారిగా భారీ ప్రాణ నష్టం అయితే కలిగే అవకాశం ఉంది. సో ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం అంటే నిలువరిస్తున్నారు. ఇక్కడ పనులు అన్నీ కూడా ప్రస్తుతానికి ఆపడం జరిగింది. సో మోంతా తుఫాన్ ఎఫెక్టు ఏపీలో ఎంత ఉగ్రరూపం దాల్చిందో దాని ప్రభావం మెల్లమెల్లగా తెలంగాణ వైపు కూడా చూపిస్తుంది. తెలంగాణ నల్గొండ, సూర్యాపేటతో పాటు హైదరాబాద్లో కూడా ఈ ప్రవాహం అయితే కనిపిస్తూ ఉంది. సో అధికారులు అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఎవరిని కూడా వెళ్లకుండా కూడా ఆపే ప్రయత్నం చేస్తాను. అధికారులతో ఒకసారి అడుగుదాం, మాట్లాడదాం, ఏమంటా ఉన్నారు. సో ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చెప్పండి. ఈ ప్రవాహం తీవ్రత ఇలా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇక్కడ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా. స్థానికులు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం ఇక్కడ ఉన్న సినారియో ఏంటనేది. సో మీకు ఎంతో సేవలు అందించిన ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ ఇప్పుడు మూసివేయడం జరిగింది, కూల్చివేస్తూ ఉన్నారు. మీకు రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది. ఎలా ఉంది సినారియో ఇప్పుడు? ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇటు నుంచి 2 కిలోమీటర్స్, అటు నుంచి 2 కిలోమీటర్స్ తిరగాలంటే అట్లా 10 సార్లు తిరిగామంటే 40 కిలోమీటర్ అవుతుంది. ఇబ్బందే ఉంది. ఇది త్వరగా బ్రిడ్జి కంప్లీట్ చేస్తే జనానికి సౌకర్యం ఉంటుంది. సో
సో సుమారుగా ఎన్ని రోజులుగా బంద్గా ఉంది ముసరాంబాగ్ బ్రిడ్జ్? అంటే ఇంతకుముందు నడుచుకుంటా వెళ్ళడానికి కూడా లేదంటున్నారు అవకాశం. సో ఎలా ఉంది, డేంజరస్గా ఉందా బ్రిడ్జ్, ఎలా ఉంది దాని పరిస్థితి? అంటే మొన్నటిసంది మన ఏదే గేట్లు ఎత్తారు కదా, ఆ వాటర్ వచ్చిన కాడ నుంచే బంద్ పెట్టిరు. అంత ముందుకు నడవనిచ్చారు, పబ్లిక్ వచ్చిరిపోయారు. తర్వాత మధ్యలో ఆ వాటర్ ఫ్లో తోటి డ్యామేజ్ అయిందని తీసేసారు. సుమారుగా మీ ఇల్లు ఎంత దూరం ఉంటుంది? మూసీ నదికించి మీ ఇల్లు ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇప్పుడు లోపల 1 కిలోమీటర్ ఉంటుంది, మీరు సురక్షితంగా ఉన్నారు, కానీ ఒకవేళ వరద వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరికీ కూడా ముప్పుగా ఉంది. సో ఇక్కడ ఉన్న వారు ఎందుకని ఖాళీ చేయట్లేదు? ఇక్కడ నుంచి కూడా ఒకసారి గేట్లు ఎత్తి ఇదంతా కూడా మునిపోయే అవకాశం ఉంది కదా. అంటే గవర్నమెంట్ వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ఏదైనా సూచించిన తర్వాత కాల్ చేస్తారు వాళ్ళు. ప్రాబ్లం అయితే ఉంది మూసీకి అటు ఇటు ఒక 300 వచ్చిన వర్షాలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ కూడా ఫేస్ చేసారు, ఇప్పుడు ఇంకెక్కువ అయింది, ఇప్పుడు ఎక్కువ ఫేస్ చేశారు. వర్షాలు పడ్డప్పుడు ఎలా ఉండే మీ సిచ్యువేషన్ ఇక్కడ అంతా నిండిపోయినప్పుడు? నిండిపోయినప్పుడు వచ్చినాయి ఇటు సైడ్ మామూలుగా ఒక 500 మీటర్ వరకు వచ్చింది వాటర్. అటు 500 మీటర్ వచ్చింది వాటర్, వచ్చింది పైకి, ఫ్లో పెరిగింది కానీ అప్పుడు పోలీసు వాళ్ళు ఆపేసారు. పడుతున్న వర్షాల గురించి ఏం చెప్తారు? కంటిన్యూస్గా కదా మనకు హైదరాబాద్ మొత్తం కూడా కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో మీ ఇంట్లో మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు? ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? అంటే కొంచెం ఇబ్బందే ఉంది, రోజు సామాన్యులకు అయితే ఇబ్బంది, డైలీ పోయి పని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది, డైలీ పని చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంది. సో మీ ఏరియాలో లోడతో ప్రాంతమా లేకపోతే ఎలా ఉంది? నీళ్ళు నిలుస్తాయా లేకపోతే ఎలా ఉంది? అంటే మా ఏరియాలో అంత నీళ్ళేం నిలువయి, ఎందుకంటే కొంచెం గడ్డకే ఉంది కాబట్టి. విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రిడ్జ్ ఏదైతే ముసరాంబాగ్ బ్రిడ్జ్ మూసివేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా షార్ట్ కట్ వేలా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఎందుకంటే ఇక్కడ నుంచి అవతలికి వెళ్ళడానికి, ఒకవేళ ఇది కానీ ఇప్పుడు క్లోజ్ అవడంతో సుమారు 2-3 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి మళ్ళీ రావాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో అధికారుల చొరవతో వెంటనే ఈ బ్రిడ్జ్ పనులు త్వరగా ముగిస్తే బాగుంటుందంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే బ్రిడ్జ్ సిచ్యువేషన్ చూస్తే అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మరికొన్ని రోజులు ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంది. వర్షాలు పడ్డాయి అంటే ఆ ఉగ్రరూపం చూడవచ్చు. ఒకసారి రోడ్డుకు ఆనుకొని అంత ప్రవాహం అయితే వెళ్తూ ఉంది. ఆ రోడ్డు ఒకవేళ మనుషులు బై మిస్టేక్ ఈ రూట్లో నడిచినా వెళ్ళినా, ఒకవేళ కాలు జారి అందులో పడినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అధికారులు అయితే వీళ్ళని ఎక్కడికి కూడా దూరంగా అలౌ చేయడం లేదు. ఇక్కడే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా దాటి వేయించే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఒక్కసారిగా బ్రిడ్జ్ పనులే ఆపేశారు. ఇక్కడ పడుతున్న వర్షానికి బ్రిడ్జ్ పనులే ఆపేశారంటే ఇక్కడున్న తీవ్రత ఎలా ఉందో కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా కూడా మూసీ ప్రవాహం ఎంత ఉగ్రరూపం దాల్చిందంటే సుమారుగా 4 గేట్లు హిమాయత్ సాగర్లో 4 గేట్లు ఎత్తిన ప్రవాహం ఇలా ఉంది. లాస్ట్ టైం మనం చూసాం అన్ని గేట్లు కూడా ఒకసారి ఎత్తడం జరిగింది. కంప్లీట్గా నేను నిల్చున్న ఏరియా కూడా కంప్లీట్గా మునిగిపోగా సుమారు ఇక్కడ నుంచి మనం నిల్చున్న ఏరియా నుంచి సుమారుగా 500 మీటర్లు కూడా మొత్తం కూడా మునిగిపోయిన సినారియో చూసాం. సో ఇదంతా కూడా మునిగిపోయింది. పాత ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఏదైతే కొట్టుకొచ్చిన మట్టి, అందులోకి వెళ్ళిన ఆ చెత్త వ్యర్థాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అధికారులు చొరవ తీసుకొని త్వరగా ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ని పూర్తి చేస్తే మాకెంతో సహాయంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చుట్టూ తిరగాలన్నా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న, ఒకవేళ వాటర్ లేనప్పుడు ఇది పనిచేసింది, కానీ ఇప్పుడు వర్షం తాకిడికి పూర్తిగా దెబ్బతింది. ఈ బ్రిడ్జ్ నడవడానికి కూడా ఇప్పుడు పనికిరాని విధంగా తయారైంది. ఎందుకంటే దీనిపై వెళ్ళిన ప్రమాదమే తప్ప మేలు జరిగేది ఏం లేదు. ఒకవేళ బై మిస్టేక్ జనాలు ఒకవేళ గుంపుగా వెళ్ళినా ఇరిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు దీన్ని మూసేశారు. సో త్వరగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ హైదరాబాద్ మొత్తం కూడా ఒక ఆరెంజ్ ఎల్లో అలర్ట్లో ఉండడం జరిగింది ఇదంతా కూడా. సో సూర్యాపేట, సూర్యాపేట, నల్గొండ అండ్ ఉమ్మడి తెలంగాణ చుట్టూ ఉన్న జిల్లాలు అండ్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్, పటాన్చెరు కావచ్చు, ఇటు పటాన్చెరు నుంచి మెడ్చల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఈ 4 సిటీస్ నుంచి లోపల సిటీ మొత్తం కూడా కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్న ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కురుస్తున్న వర్షాలు ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి 11 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. కుదిరితేనే బయటికి రండి. రానున్న 2-3 రోజులు కూడా ఇదే సినారియో ఉండబోతున్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.